ఆహారానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటని ప్రశ్నించవచ్చు. మనం తీసుకునే ఆహారం శరీరపైనే కాకుండా మనస్సుపై కూడా ప్రభావం చూపుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు మనసును నియంత్రిస్తుంటాయి. గ్రహ గమనాలను అనుసరించి మనసు ప్రవర్తన ఉంటుంది. గ్రహాల ప్రభావం చేతనే దోషాలు ఏర్పడతాయి. జ్యోతిష శాస్త్రంలో మాంసం తీసుకోవడం విరుద్ధం. ముఖ్యంగా జలచరాలైన చేపల వంటి వాటిని ఆహారంగా తీసుకోకూడదని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా మీనరాశికి చెందిన వారు ఈ ఏడాది చేపలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. శని, బృహస్పతి ప్రభావం చేత ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందట. చేపలు సోదరభావాన్ని, ఐక్యతకు చిహ్నం. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోకూడదు. వైద్య శాస్త్రీయంగా చేపలు తీసుకోవడం ఆరోగ్యమే అయినప్పటికీ జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి వారు 2025లో చేపలను ఆహారంగా తీసుకోకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. శనితో పాటు కేతు దోషాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఒకవేళ పొరపాటున ఈ ఏడాది మీనరాశి వారు చేపలను ఆహారంగా తీసుకుంటే కొన్ని పరిహారాలను చేయాల్సి వస్తుంది. శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయాలి. దత్తాత్రేయుడిని పూజించాలి. చేపలకు ఆహారం అందించడం వలన దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.